నమస్తే అన్న అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జగత్తును బ్రహ్మదేవుడు ఈ రోజును సృష్టించడంతో ఉగాది పండుగనైతే జరుపుకుంటూ ఉంటాము. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తూ ఉన్న సమయంలో వేదాలను దొంగలించాడట. వాటిని తిరిగి తేవడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అందజేశాడు. అప్పుడే బ్రహ్మ చైత్రమాసే జగద్రహే సజర్జ ప్రథమే అంటూ చైత్రమాసంలో తొలి రోజైన శుద్ధ పాడ్యమి నాడు సకల జగత్తును సృష్టించాడట. అదే యుగానికి ఆది యుగాదిగా కాలక్రమంలో ఉగాదిగా జరుపుకుంటూ ఉన్నాము. ఉగాది అంటే యుగానికి ప్రారంభమని చెప్పేసి మన పెద్దలైతే చెబుతూ ఉంటారు. అలాగే పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఉగాది పచ్చడిలో ఉన్న ఏవైతే షడ్రుచులు ఉన్నాయో ఉగాది పచ్చడిలాగే మన యొక్క జీవితంలో కూడా తీపి ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఒగరు ఉంటుంది, పులుపు ఉంటుందన్న చేదు కూడా ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని ఈ సంవత్సరంలో మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.